హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే బై కళ్యాణి. బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను. చాలా 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 డేస్ అయిపోయిందండి వీడియోస్ అయితే పోస్ట్ చేసి. సో నాకు తెలిసి 11 డేస్ కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం. సో నేను ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అంటే కనుక అసలు రీజనే లేదనమాట. యాక్చువల్గా ఏంటంటే నా లాస్ట్ వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అనేది నేను ప్రిపేర్ చేశాను. సో ఆ తర్వాత నేను షార్ట్ పెట్టాను, అన్నీ పెట్టానండి. కానీ అసలు వ్యూస్ అనేది రాలేదు. సరే 1 డే చూద్దాం, టూ డేస్ చూద్దాం, 3 డేస్ చూద్దామంట అలా 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 గడిచిపోయిందనమాట. సో ఈ వీడియోస్ జోలికైతే రాలేదు మళ్ళీ నేను. సో ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను అనమాట. ఇప్పటికీ కూడా కొన్ని అయితే అట్లాగే ఉన్నాయి, వ్యూస్ అసలు లేవు. సో నాకే అనిపించింది ఏంటి రావడం లేదు, సరే కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, చూద్దాం, ఆ వీడియోకి టైం ఇద్దామని అనుకున్నాను. సో అలా టైం ఇద్దామని అనుకునే టయానికి ఇంకా ఎక్కువ టైం అయితే ఇవ్వాల్సి వచ్చిన గ్యాప్ అయితే వచ్చేసిందనమాట. సో ఇంకా విషయానికి వచ్చేస్తే ఈరోజు నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా అందరికీ తెలిసిందే. సో దీనిలోనే నేను డిఫరెంట్గా చేస్తున్నాను. అదేంటి అంటే నేను పప్పు అనేది నానేయలేదనమాట. సో ఉప్మా వేసుకుందాం అనుకున్నా. తీరా వెళ్ళి చూస్తే ఉప్మా అనేది కొంచెమే ఉందన్నమాట. బొంబాయి రవ్వ అనేది కొంచెమే ఉంది, అలాగే సేమియా కూడా కొంచెమే ఉంది. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు ఎట్లా వండాలి, ఏది చూసినా ఒకటే ఒకటే కొంచెం కొంచెమే ఉందని చెప్పేసి అనుకుంటే ఈలోపు మా డాడీ ఒక సజెషన్ ఇచ్చారనమాట. 2 కలిపి వండేసేయి అని చెప్పేసి. అలా కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను కూడా అట్లా అయితే ప్రిపేర్ చేశాను. అందుకని మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇది తీసి చాలా రోజులైందండి ఈ వీడియో తీసి. బట్ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా నాకు పెద్ద ఇంట్రెస్ట్ రాలేదని చెప్పేసి, అందుకని చెప్పాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, నేను మొత్తం మనకు కావాల్సిన ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని, వాటర్ కూడా వేసుకొని, ఫస్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత సేమియాలు కూడా వేసుకుంటున్నాను. ఈ 2 ఉడకాలి కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వాటర్ అనేది వేసుకోండి, ఓకేనా? సో చూసారు కదా, నేనైతే ప్లెయిన్గానే సేమియా అయితే యాడ్ చేశాను. మీరు దాన్ని ఫ్రై చేసుకొని వేసుకుంటే కనుక కలర్ఫుల్గా ఉంటుంది అనమాట చూడడానికి. సేమియాలు మంచిగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వైట్గానే కనిపిస్తుంది కదా. సో మీరు ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇట్లా డిఫరెంట్గా ట్రై చేశానండి. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ అయితే చేసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ కూడా చేయండి, ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది కళ్యాణి. బై ఫ్రెండ్స్.